స్వాగతం. సరే, ఇంతకుముందు మాట్లాడుతున్నట్లు సాఫ్ట్వేర్ కోర్స్ చేసుకుంటుంటే ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళే సాఫ్ట్వేర్ చేయాలా, లేకుంటే డిగ్రీ బీకామ్ బీఏ అలా చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ చేయొచ్చా? అది ఏ విధంగా ఎలా చేయాలంటారు? ఏ కోర్స్ చేస్తే మంచిదంటారు? ఓకే, ఇప్పుడు బీటెక్ వాళ్ళు చేసిన వాళ్ళే సాఫ్ట్వేర్ చేయాలంటే నాకు తెలిసి ఇప్పుడున్న కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ కానీ అన్ని మూతపడిపోతాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఓకే. ఇప్పుడు బీకామ్ చేసిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే మేడం, బీకామ్ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. మీకు డౌట్ రావచ్చు ఎలా అని. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, మీరు డెలాయిట్ కానీ ఎసెంచర్ కానీ వెల్స్ ఫార్గో కానీ అలాంటి కంపెనీస్ చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీటెక్ని ఎక్కువ ఇంపార్టెన్స్ బీకామ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే బీకామ్లో మీకు ఫైనాన్స్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. కానీ ఇలాంటివన్నీ మీకు బీటెక్లో ఉన్నాయా? లేవు. అంటే బీకామ్ అని కాదు మ్యామ్, బీఎస్సీ అని కాదు, పిఏ అని కాదు, బీఈ కానీ బీటెక్ కానీ ఎలాంటి వారైనా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్గా మీరు బీకామ్ వెళ్ళారనుకోండి, బీకామ్ కోర్సులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సెమిస్టర్లో సపోజ్ ఒక స్టూడెంట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్నాడు అనుకోండి, ఫస్ట్ సెమిస్టర్లోనే వాళ్ళకు ఎఫ్ఐటి అనే సబ్జెక్ట్ ఉంది మేడం. ఎఫ్ఐటి అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, టోపాలజీస్ అంటే ఏంది, నెట్వర్క్స్ అంటే ఏంది, ప్లస్ వాళ్ళకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద అవగాహన. అంటే ఇంతకుముందు మనం మాట్లాడడం చూడండి, ఆండ్రాయిడ్ అని, ఇది మొబైల్ కంప్యూటింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈవెన్ అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కానీ, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కానీ ఎవ్రీథింగ్, ఎవ్రీ నాలెడ్జ్ అనేది మీకు ఎఫ్ఐటి సబ్జెక్ట్లో వస్తుంది అనమాట. అలానే కాకుండా మ్యామ్, ఇప్పుడు మనము మొబైల్ ఫోన్స్లో డేటా కనెక్టివిటీ అంటాం, వైఫై అంటాం. యాక్చువల్గా వైఫై అనేది కానీ డేటా కనెక్టివిటీ కానీ దీనికి అవన్నీ టెక్నాలజీ రిలేటెడ్. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మీరు నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు. అండ్ నెట్వర్క్లో కూడా ఎలాంటి టైప్ ఆఫ్ నెట్వర్క్ అది వాడేది కూడా మనం చూసేది ఎలా అంటే ఈ సబ్జెక్ట్ ఎఫ్ఐటి ద్వారా. అనుకోకుండా ఏంటంటే ఎఫ్ఐటి సబ్జెక్టు మీకు బీటెక్లో లేదు, బీఈలో లేదు. అది ఎలా ఉందంటే మేడం, సైకిల్ రాకుండానే బండి ఇచ్చేస్తారు బీటెక్ బీఈ. కానీ నేర్చుకోకపోవడం వల్ల, ఎఫ్ఐటి నేర్చుకోకపోవడం వల్ల నేను యాక్చువల్గా చాలా మందిని చూసాను, ఎవరైతే బీటెక్ బీఈ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ, వాళ్ళు అమీర్పేటలో కానీ పంజాగుట్టలో కానీ సపరేట్గా 1000 రూపాయలు కట్టి కోర్స్ నేర్చుకుంటున్నారు. ఎలాంటి కోర్స్? ఫండమెంటల్ కోర్స్, బేసిక్ నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకు ఎక్కడైతే యూనివర్సిటీ సెటప్ చేస్తున్న సిలబస్ కొద్దిగా మార్పులు రావాలి, డైరెక్ట్ సబ్జెక్ట్ వస్తున్నారు. సేమ్ అదే విధంగా బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సులో కూడా అలానే ప్రాబ్లం అయింది. ఇప్పుడు మేము పిల్లలకు అనలిటిక్స్ కోర్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చెప్పినప్పుడు అనలిటిక్స్ వాళ్ళకు బేసిక్స్ లేవు కానీ స్ట్రాంగ్ నాలెడ్జ్. ఈ బీకామ్ వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఫుల్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉందన్నమాట. ఎప్పుడైతే మేము ఇద్దరిని కూర్చోబెట్టి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాము, అనలిటికల్ స్టూడెంట్ చెప్పలేడు కానీ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్ చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ ఎఫ్ఐటి. ఈ ఎఫ్ఐటి సబ్జెక్ట్లోనే మీకు ఏమవుతుందంటే ఎవ్రీ కాన్సెప్ట్ క్యాచప్ అవుతుంది అనమాట. ఇంక్లూడింగ్ స్టార్టింగ్ ఎలా అంటే కీబోర్డ్ మీద ఎన్ని కీస్ ఉంటాయి, ఒక్కొక్క కీ ఫంక్షనాలిటీతో పాటు మీరు నెట్వర్క్ ఎలా కనెక్ట్ అవుతుంది, బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఎలా కనెక్ట్ అవుతుంది, ప్రోటోకాల్స్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ అనేది మేడం మీకు ఎఫ్ఐటి సబ్జెక్ట్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా మళ్ళీ మీరు సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ విత్ సి అండ్ సి ప్లస్ ప్లస్, ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి, సి అండ్ సి ప్లస్ ప్లస్ ఇంపార్టెన్స్. అది యాక్చువల్గా మీకు బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ లేదు, ఉన్నది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మళ్ళీ థర్డ్ సెమిస్టర్ మీరు రియల్లీ సర్ప్రైజ్ అయిపోతారు, ఎందుకంటే వరల్డ్లో వెరీ స్ట్రాంగెస్ట్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనేది ఒరాకిల్. ఈ ఒరాకిల్ సాఫ్ట్వేర్ కూడా మీరు బీటెక్లో ఉంది, బీఈలో ఉంది, ఎంటెక్లో కూడా ఉంది, ఎంఎస్సీ కంప్యూటర్స్లో కూడా ఉంది. సేమ్ అదే సాఫ్ట్వేర్ మీకు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కూడా ఉంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది సిఈసి, నేను ఏం చేశానంటే బీకామ్ చేశాను, ఏదో బీకామ్ జనరల్. కానీ నాకు ఒక 3 years కంప్లీషన్ తర్వాత ఒక డిజైర్ వచ్చింది, ఏంది సార్ నాకు కంప్యూటర్లో ఐటీ ఇండస్ట్రీలో జాబ్ రావాలి. అయితే డౌట్ వస్తుంది మీకు, అరే నువ్వు బీకామ్ జనరల్ చేసినావు నీకు జాబ్ వస్తుందని. ఏం లేదు మ్యామ్, సింపుల్. ఎవరైనా కామర్స్ చేసినా కూడా అకౌంట్ చేసినా కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే టాలీ ఆర్ ఫోకస్ ఆర్ వింగ్స్ అంటే అకౌంటింగ్ ప్యాకేజెస్. ఈ ప్యాకేజ్ ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకొని కంపెనీస్కి పోతే రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇది ఫస్ట్ సోర్స్. సెకండ్ సోర్స్,
సపోజ్ నాకు అకౌంట్స్లో 100/100 ఉంది, కామర్స్లో 100/100 ఉంది, కానీ నాకు ఏంటంటే నాకు ఐటీ జాబ్ కావాలి, ఓకే ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ. అప్పుడు ఇంకో టెక్నాలజీ ఉంది, దాన్నే మనం ఏమంటామంటే ఎస్ఏపి. సాప్ అంటారు. యాక్చువల్ సాప్ అనద్దు, అనొద్దా? కానీ SAP అనాలి. కానీ అందరూ సాప్ నేర్చుకుంటున్నాను, సాప్ నేర్చుకుంటున్నాను అది తప్పు మ్యామ్. ఇప్పుడు నేను ఒక కామెంట్ ఇస్తాను, హిందీలో షాప్ అంటారు. షాప్ అంటే ఒక ఎలాంటి అంటే శాపం లాంటిది. ఓహో. మీరు ఎస్ఏపి అన్నారనుకోండి, అది శాపం. మ్మ్. యాక్చువల్లీ ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్. ఓకే ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్. ఓహో. ఒక కామర్స్ స్టూడెంట్ ఐటీ ఇండస్ట్రీలో రావాలంటే, ఫైనాన్స్ బేస్డ్ ఆర్ కామర్స్ బేస్డ్, వాళ్ళకు ఎస్ఏపిలో ఒక ఆపర్చునిటీ ఉంది. దాన్నే మనం ఏమంటామంటే ఫికో. ఓకే ఎస్ఏపి ఫికో. ఫికో అంటే ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కంట్రోలర్స్. ఓకే ఫైనాన్స్ ఇన్సూరెన్స్ కంట్రోలర్స్ అంటే మీరు ఫైనాన్స్ ఫుల్ ఫాస్ట్ ఉన్నారు, ఇన్సూరెన్స్ ఫాస్ట్ ఉన్నారు, మీకు సాఫ్ట్వేర్లో జాబ్ రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎస్ఏపి ఫికో చేసుకుంటారు. ఆ ఫికో పర్ఫెక్షన్ బట్టి, ఫికో రిక్వైర్మెంట్ బట్టి మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి. ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి సార్ SAPతో పాటు? ఎస్ఏపితో పాటు మేడం మీకు సేల్స్ ఫోర్స్ అనే టెక్నాలజీ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఉంది, మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఉంది, డేటా సైన్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, చాట్ జీపీటీ ద్వారా చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే చాట్ జీపీటీ వచ్చేసరికి ఏమైందంటే చాలామంది వారి యొక్క జాబ్స్ కోల్పోయారు. అందుకే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చాట్ జీపీటీ విత్ ఆఫీస్ 365. ఓకే అంటే ఆఫీస్ 365 ఇస్ నథింగ్ బట్ MS ఆఫీసే, కానీ 365 అనే ఒక వర్షన్ అనమాట. దాంట్లో మీకు ఇలాంటి చేంజెస్ ఉండవు. ఒక వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఆఫీస్ 365 పర్ఫెక్ట్గా ఉన్నాడనుకోండి, రియల్గా మ్యామ్ 10 or 20 years వరకు ఎలాంటి దోకా లేదు. ఓకే ఎందుకంటే ఆఫీస్ 365లో మీరు ఎక్సెల్ నేర్చుకుంటున్నారు, పవర్ పాయింట్ నేర్చుకుంటున్నారు, వర్డ్ నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, మీకు మెషిన్ లెర్నింగ్ వస్తుంది, ఇంకోటి కోడింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఇవన్నీ టెక్నాలజీస్ మీరు ఏం చేస్తున్నారంటే అన్నీ ఒకటి దగ్గర నెట్టి నేర్చేసుకుంటున్నారు. ఓకే ఇంకో విషయం, సపోజ్ మీరు మార్కెటింగ్ ఉంది, మీది ఏదైనా కంపెనీ కానీ ఏదైనా స్టోర్ కానీ ఉంది, మీరు దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటారు ఐటీ అంటే ఆటోమేటిక్లో. అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఎస్ఏపిలో ఒక మాడ్యూల్ ఉంది, దాన్నే మనం ఏమంటామంటే పిఎం. ఓకే పిఎం అంటే ప్లాంట్ మెయింటెనెన్స్. ప్లాంట్ మెయింటెనెన్స్. ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ మీరు ఎస్ఏపి తీసుకున్నారనుకోండి, పిఎం, ఆటోమేటిక్గా సింగిల్ ఎంప్లాయీతోని మొత్తం కంపెనీ రన్ చేసుకోవచ్చు. ఓకే కానీ ఎక్స్పెన్సివ్, ఏ ఎంప్లాయీ అవసరం లేదు, ఎంప్లాయీ ఎవరు అవసరం లేదు. ఒకటే కంప్యూటర్ ద్వారా మీకు ఆటోమేటిక్గా ఆటోమేషన్ ప్రాసెస్ ద్వారా అవుతుంది అనమాట. ఓకే అలానే సపోజ్ మీరు మార్కెటింగ్లో పర్ఫెక్ట్ ఉన్నారు, మీరు అంటే నార్మల్ మార్కెటింగ్, ఫిజికల్ మార్కెటింగ్ నుంచి మీరు ఆటోమేషన్గా మీరు మార్కెటింగ్ వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేస్తారు, డిఎం డిజిటల్ మార్కెటింగ్ వెళ్తారు. ఆర్ ఎల్స్ ఎస్ఏపి ఎస్డి అంటారు అనమాట. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే సో ఇవన్నీ ఏంటంటే మేడం ఈ టెక్నాలజీస్ ద్వారా మీరు ఆటోమేటిక్గా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు గెట్ ఇన్ కావచ్చు, అండ్ ఎగ్జిస్టెన్స్ కూడా బాగా ఉంటుంది. ఈ టెక్నాలజీస్ ఏదైతే నేను చెప్పాను కదా, ఎస్ఏపి ఫికో కానీ, ఎస్ఏపి ఎస్డి కానీ, ఎస్ఏపి ప్లాంట్ మెయింటెనెన్స్ కానీ ఇలా ఉంటాయన్నమాట. కానీ ఇవన్నిటికీ మీకు కావాల్సింది డేటాబేస్. అందుకే నేను చెప్పేది ప్రతి ఒక్క స్టూడెంట్ చాలామంది వస్తుంటారు, సార్ నాది ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ అయింది, ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను చెప్పేది ఎక్సెల్ అండ్ సాఫ్ట్వేర్. ఒకప్పుడు ఎక్సెల్ అనేది ఓన్లీ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అనేవాళ్ళు, కానీ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ కాదు మేడం. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ బిజినెస్ అనలిటికల్ టూల్. బిజినెస్ అనలిటికల్ టూల్ ఎందుకు మేడం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫస్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాక సుకన్య సమృద్ధి అనే స్కీమ్తో వచ్చాడు, అంటే పర్టికులర్లీ గర్ల్స్కి. ఆ సుకన్య సమృద్ధి స్కీము ఎలా ఉంటుందంటే మేడం, మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 18 years or 20 years ఎంత వస్తుంది మీకు తెలియదు. కానీ మీరు ఎక్సెల్ వెళ్ళేసి ఫైనాన్షియల్ ఫంక్షన్స్ దాంట్లో IRR అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, మీరు ఇప్పుడు డబ్బులు వేశారు, ఆఫ్టర్ 20 years ఎంత అమౌంట్ వస్తుంది తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఇంకో ఫైనాన్షియల్ ఫంక్షన్ ఉంది, FV, ఫ్యూచర్ వాల్యూ. ఈ ఫ్యూచర్ వాల్యూ కొట్టేసరికి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఆటోమేటిక్గా ఆఫ్టర్ 20 years రిటర్న్ ఎంత వస్తుంది తెలుస్తుంది. ఇది ఎలా, ఎక్సెల్ అదే తెలిసిపోతుంది. దాన్నే మనం ఏంటామంటే బిజినెస్ అనలిటికల్ టూల్. అలా సరే ఇంకా